నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. ఈరోజు మనం ఒక విచిత్రమైన అత్యంత ప్రమాదకరమైన పొలిటికల్ డ్రామా గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మేము యువత ప్రతినిధులము, మేము వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం, మాది కాక్రోచ్ జనతా పార్టీ అంటూ పెద్ద పెద్ద మాటలు, సెటైర్లు, మీమ్స్ తో హల్చల్ చేస్తున్న ఒక కొత్త ముఠా మనకు కనిపిస్తోంది. పైన చూస్తేనేమో నవ్వు తెప్పించే వ్యంగ్యం, కానీ లోపల తవ్వి చూస్తే దేశాన్ని కుదిపేయాలని చూస్తున్న ఒక పక్కా పొలిటికల్ కుట్ర. అవును, మీరు విన్నది నిజమే. వీళ్ళు తమను తాము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని స్వతంత్ర శక్తులుగా కేవలం విద్యార్థుల పక్షాన నిలబడే పౌర సమాజంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. జూన్ 3, జూన్ 4 తేదీల్లో వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి మరీ హంగామా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జూన్ 6న జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తామని పిలుపునిచ్చారు. ఇలాంటి పార్టీ జెండాలు లేకుండా రండని దేశంలోని నిరుద్యోగ యువతను రెచ్చగొడుతున్నారు. కానీ మిత్రులారా, అసలు నిజాలు కేవలం 48 గంటల్లోనే బట్టబయలయ్యాయి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక స్వచ్ఛందమైన యువజన ఉద్యమం కాదు. ఇది గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన ఇండియా కూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలో రాష్ట్రీయ జనతా దళ్ మరియు కొందరు లెఫ్ట్ వింగ్ యూట్యూబ్ ప్రచారకులు కలిసి తెర వెనక నడిపిస్తున్న ఒక పక్కా ప్రాక్సీ ఆపరేషన్. వీళ్ళ అజెండా నిరుద్యోగ యువతకు న్యాయం చేయడం కాదు, కేవలం మోదీ ప్రభుత్వంపై బురద చల్లడం మాత్రమే. ఈ రోజు ఈ వీడియోలో ఈ పార్టీ ప్రతినిధుల అసలు రంగు, వాళ్ళ వెనుక ఉన్న పొలిటికల్ నెట్వర్క్, వాళ్లకు అందుతున్న ఫండింగ్ లీకులతో సహా పూర్తిగా ఆధారాలతో మీ ముందు ఉంచుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ముసుగు వీడాల్సిన సమయం వచ్చింది. ఇక మొదటి ప్రశ్న, ఈ ఉద్యమానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది? జూన్ 3న జరిగిన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగారు. అప్పుడు ఈ పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ చాలా తెలివిగా నవ్వుతూ ఒక డైలాగ్ కొట్టాడు. మా బ్యానర్ ఖర్చు కేవలం 200 రూపాయలు, మాతో కలిసే ప్రతి ఒక్కరూ ₹1 డొనేషన్ ఇవ్వండి అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. రూపాయి డొనేషన్ తో ఢిల్లీ నడిబొడ్డున ఉన్న కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేయవచ్చా? ఎంత అమాయకత్వం నటిస్తున్నారు వీళ్ళు. కానీ జూన్ 4న ఒక అధికార లేఖ లీక్ అయింది. ఆ పత్రం ప్రకారం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ను బుక్ చేసింది ఎవరో తెలుసా? రాష్ట్రీయ జనతా దళ్ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి అయిన మనోజ్ కుమార్, బీహార్ కు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఎంపీ తన అధికారిక లేఖ ద్వారా ఈ వేదికను సిఫార్సు చేసి బుక్ చేయించారు. ఈ లీక్ బయటకు రాగానే మనోజ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి ఏమన్నారో తెలుసా? నాకు సోషల్ మీడియాలో పరిచయం ఉన్న ఒక జర్నలిస్ట్ ఢిల్లీ యూనివర్సిటీలో నా సీనియర్లు వచ్చి అడిగితే రికమెండేషన్ లెటర్ ఇచ్చాను. నా తండ్రి హాస్పిటల్లో ఉన్నారు, ఎవరో సివిల్ సొసైటీ గ్రూప్ అడిగితే సహాయం చేశాను అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎక్కడ కూడా నాకు ఆ పార్టీతో సంబంధం లేదు అని గట్టిగా చెప్పలేదు. ఆ పార్టీ ఐడియాలజీ ఏంటో స్పష్టంగా తెలిసే వరకు నేను స్పందించను అంటూ పొలిటికల్ ఎస్కేప్ రూట్ వెతుక్కున్నారు. ఇక్కడ గమనించాల్సిన అసలు లింక్ ఏంటంటే, సిబిఎస్ఈ బదిలీలను వ్యతిరేకిస్తూ మనోజ్ కుమార్ ఏ భాషనైతే వాడారో అదే రోజు సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ పార్టీ ప్రతినిధులు కూడా అచ్చుగుద్దినట్టు అదే స్క్రిప్ట్, అదే భాషను వాడారు. అంటే స్క్రిప్ట్ రాసి ఇస్తున్నది రాష్ట్రీయ జనతా దళ్, వేదిక ఇస్తున్నది రాష్ట్రీయ జనతా దళ్, కానీ స్టేజ్ మీద వచ్చి యాక్ట్ చేస్తున్నది మాత్రం ఈ స్వతంత్ర మేధావులు. ఇది పొలిటికల్ మ్యాచింగ్ కాదా? ఇది పక్కా మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? సరే, ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ప్రస్తుతం బోస్టన్, అమెరికాలో కూర్చొని ట్వీట్లు వేస్తున్నాడు. ఇండియాకు వచ్చి నిలబడడానికి ఆయనకు ధైర్యం లేదు, కానీ ఇక్కడ స్టేజ్ మీద 3 వ్యక్తులను కూర్చోబెట్టారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో సోషల్ మీడియా యూజర్లు తవ్వి తీశారు. ఇప్పుడు ఒక్కొక్కడి ముసుగు తొలగిద్దాం. మొదటి మొనగాడు సౌరవ్ దాస్. తన్ను తాను ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఈ పార్టీకి చీఫ్ స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈయన రాసే ఆర్టికల్స్ అన్ని ఎక్కడ పబ్లిష్ అవుతాయో తెలుసా? ది వైర్, ది కారవాన్, ఆల్ జజీరా, ఆర్టికల్ 14 అంటే 24 గంటలు భారతదేశానికి, హిందుత్వానికి, దేశ సార్వభౌమత్వానికి, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం చిమ్మే అంతర్జాతీయ మరియు దేశీయ లెఫ్ట్ మీడియా నెట్వర్క్. ఈయన నిష్పక్షపాత జర్నలిస్ట్ అస్సలు కాదు. ప్రస్తుతం ఈయన ఒక పుస్తకం రాస్తున్నాడు, దాని పేరు కాంప్లిసిటీ సైలెన్స్. అందులో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని రైట్ వింగ్ హిందూ నేషనలిస్ట్ అని,
మన న్యాయ వ్యవస్థను థియోక్రాటిక్ జుడిషియల్ సిస్టమ్ అంటే మతస్వామ్య న్యాయ వ్యవస్థ అని తిట్టిపోస్తున్నాడు. సుప్రీంకోర్టును ప్రభుత్వాన్ని నిరంతరం టార్గెట్ చేస్తూ పిటిషన్లు వేయడం, ఆర్టీఐల ద్వారా డేటా తీసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై బురద చల్లడం ఈయన వృత్తి. ఒకవైపు అమెరికాకు చెందిన ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి లక్షల రూపాయల గ్రాంట్ పొందుతూ సౌత్ ఢిల్లీలో నెలకు 7 లక్షల రూపాయలు అద్దె ఉండే బంగళాలో విలాసవంతమైన జీవితం గడుపుతూ వీరు పేద యువత తరపున, నిరుద్యోగుల తరపున పోరాడుతున్నారంట. నమ్మలా మనం? ఇక రెండవ మనగాడు విజయ్ దహియా. వీరు ఈ పార్టీకి పొలిటికల్ రీసెర్చర్ మరియు స్పోక్స్ పర్సన్. కానీ అసలు నిజం ఏంటంటే యూట్యూబ్ లో నిరంతరం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే ధ్రువ్ రాటికి తెర వెనక ఉండి స్క్రిప్టులు, రీసెర్చ్ డేటా అందించే అసలు ఇంజన్ ఈ విజయ్ దహియానే. 2024లోనే మీడియా ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ధ్రువ్ రాటి ఛానల్ కు ఉన్న 40 మిలియన్ల సబ్స్క్రైబర్ల బలాన్ని వాడుకొని దేశ వ్యతిరేక నరేటివ్స్ బిల్డ్ చేయడం వెనుక ఈయనే ఉన్నాడు. ఈయన ఐడియాలజీ ఏంటో తెలుసా? ఈయన ట్విట్టర్ బయోలో జర్మన్ మార్క్సిస్ట్ విప్లవకారిణి రోజా లగ్జెంబర్గ్ ని ఆరాధిస్తానని రాసుకున్నాడు. అంటే పక్కా కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్ విప్లవ భావాలు కలిగిన వ్యక్తి. అంతేకాదు, గతంలో ఈయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ గా పనిచేశారు. అక్కడ పనిచేస్తూనే సమాంతరంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి స్క్రిప్టులు ఎలా రాశాడనేది ఒక పెద్ద మిస్టరీ. హిందూ సాంప్రదాయాలు, గ్రంథాలను తప్పుగా చూపిస్తూ వీడియోలు చేయడం వీరికి అలవాటు. ఇలాంటి పక్కా లెఫ్ట్ వింగ్ పొలిటికల్ ఆపరేటివ్ ను తీసుకొచ్చి న్యూట్రల్ రీసెర్చర్ అని కలరింగ్ ఇస్తున్నారు. ఇక మూడవ మనగాడు, వీళ్ళందరిలోకి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అశుతోష్ రాంకా. వీరిని లండన్ లోని మెకిన్సే కంపెనీలో పనిచేసిన మాజీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అని, ఐఐటి కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువుకున్న మేధావి అని ప్రొజెక్ట్ చేశారు. అయితే దాగని సత్యం ఏంటంటే ఈ అశుతోష్ రాంకా మరెవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక జాతీయ అధికార ప్రతినిధి. ది ప్రింట్ వెబ్సైట్ లో ఆయన ప్రొఫైల్ పేజీలోనే అశుతోష్ రాంకా ఈజ్ ఏ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ది ఆమ్ ఆద్మీ పార్టీ అని స్పష్టంగా రాసి ఉంది. గతంలో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో అసోసియేట్ ఫెలోగా పనిచేశాడు. ఫిబ్రవరి 2025లో ఈయన పెట్టిన ట్విట్టర్ లో న్యాయ వ్యవస్థ, ఈడీ, సిబిఐ అన్ని కలిసి మా ఆమ్ ఆద్మీ పార్టీని తొక్కేయాలని చూస్తున్నాయి, మేము తప్పులు చేసి ఉండొచ్చు కానీ అంటూ ఆప్ని మేము అని సంబోధించాడు. అంటే ఈయన పక్కా పార్టీ కార్యకర్త. మే 24 వరకు తన ఇన్స్టాగ్రామ్ బయోలో ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టుకున్న ఈ మహానుభావుడు జూన్ 3 ప్రెస్ కాన్ఫరెన్స్ సమయానికి ఆ అక్షరాలను తొలగించి ముసుగు వేసుకున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో జర్నలిస్టులు ఈ ఆప్ కనెక్షన్ గురించి సూటిగా అడిగితే ప్రశ్నించే వాళ్ళపై యాంటీ నేషనల్ పాకిస్తానీ అని ముద్ర వేస్తున్నారు అంటూ డైలాగులు కొట్టాడే తప్ప నేను ఆ ప్రతినిధిని కాదు అని ఖండించలేదు. ఒక అధికారిక రాజకీయ పార్టీ స్పోక్స్ పర్సన్ సాదా సీదా సిటిజన్ యాక్టివిస్ట్ లాగా నటించడం ముమ్మాటికి దేశ యువతను మోసం చేయడమే. ఐఐటి, లండన్ చదువులు పేరు చెప్పి ఒక పెద్ద పొలిటికల్ మోసానికి తెరలేపారు. సరే, వీళ్ళ పొలిటికల్ అజెండా, బ్యాక్గ్రౌండ్ కాసేపు పక్కన పెడదాం. వీళ్ళ మేనేజ్మెంట్ సామర్థ్యం ఏంటో ఒక్కసారి చూద్దాం. జూన్ 6న జంతర్ మంతర్ దగ్గర దేశవ్యాప్త నిరసన అని పిలుపునిచ్చారు కదా. జూన్ 4 ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక విలేకరి చాలా సింపుల్ ప్రశ్న అడిగారు. మీరు జూన్ 6 నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీ పోలీసుల నుండి అనుమతి తీసుకున్నారా అని. దానికి చీఫ్ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ ఏమన్నాడు తెలుసా? మేము పర్మిషన్ తీసుకోలేదు, కానీ అథారిటీస్ చివరి సమయంలో ఒప్పుకుంటారని నమ్ముతున్నాం అంట. ఎంత బాధ్యతారాహిత్యం! శాంతి భద్రతలకు సంబంధించిన కనీస అనుమతులు కూడా తెచ్చుకోలేని, అడ్మినిస్ట్రేటివ్ నియమాలను పాటించలేని ఈ చేతగాని గ్రూపు దేశంలో విద్యా వ్యవస్థను సంస్కరిస్తుందా? ప్రభుత్వ జవాబుదారీతనం గురించి ప్రశ్నించే వీళ్లకు ఒక్క పబ్లిక్ నిరసన కోసం పర్మిషన్ తెచ్చుకోవాలనే కనీస బాధ్యత లేదా? అనుమతి లేకుండా వేలాది మంది యువతను అక్కడికి పిలిపించి గొడవలు సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్య తెచ్చి ఆ నెపం ప్రభుత్వంపై నెట్టాలనేది వీళ్ళ ప్లాన్. ఇంకొక అద్భుతమైన వైరుధ్యం చెప్తాను వినండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన 5 డిమాండ్లలో ఒక ముఖ్యమైన డిమాండ్ ఏంటో తెలుసా? పార్లమెంటు మరియు క్యాబినెట్ లో మహిళలను 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. చాలా మంచి డిమాండ్, ఎవరైనా స్వాగతించాల్సిందే. కానీ ఈ పార్టీ లీడర్షిప్ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. ఫౌండర్ మగాడు, 3 అధికార
అధికార ప్రతినిధులు మగాళ్ళే. అంటే వీళ్ళ సొంత ఆర్గనైజేషన్ లో మాత్రం మహిళా ప్రాతినిధ్యం 0%. 100% పురుషాధిక్యతతో నడిచే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటి గ్రూప్ దేశానికి మహిళా హక్కుల గురించి శుద్ధులు చెప్పడం శతాబ్దపు అతిపెద్ద కామెడీ కాదా? కాబట్టి ఇప్పుడు పూర్తి చిత్రం మన కళ్ళ ముందే ఉంది. ఈ నెట్వర్క్ ఎలా డిజైన్ చేయబడిందో చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు లీడర్స్, రాష్ట్రీయ జనతాదళ్ వేదిక మరియు బ్యాకింగ్, ధ్రువరాటి ఎకోసిస్టమ్ యొక్క సోషల్ మీడియా రీసెర్చ్ మరియు స్క్రిప్ట్స్, యాంటీ బీజేపీ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క పబ్లిసిటీ, వీటన్నింటినీ కలిపి ఒక వ్యంగ్య బ్యాండ్ ముసుగు వేసి యువత ముందుకు తెచ్చారు. ఎందుకంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ అనో, ఆప్ అనో, ఆర్జేడీ అనో వస్తే యువత నమ్మరని వీళ్ళకి తెలుసు. అందుకే ఈ సరికొత్త నాటకం. మొదట్లో ఈ సెటైర్లు చూసి అందరూ నవ్వుకున్నారు, నిజమే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చైతన్యవంతులైన నెటిజన్లు వీళ్ళ జాతకాలు బయటకు తీశారో వీళ్ళ అస్సలు రంగు వెలవెలబోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళకు ట్రోలింగ్ ఎదురవుతుంది. సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు. చివరిగా మన దేశ యువతకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యవస్థలో లోపాలు ఉంటే ప్రశ్నించడం మన హక్కు, మన బాధ్యత కూడా. కానీ ప్రశ్నించే మన గొంతుకను ఎన్నికల్లో ఓడిపోయి ఫ్రస్ట్రేషన్ ఉన్న రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం వాడుకోకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి పెయిడ్ ఏజెంట్లు, ప్రాక్సీ ఆపరేటర్ల వెనుక నడిచి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. జూన్ 6న జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందో అందరము చూస్తాం. ఈ అజెండా ముఠా ఆటలు ఇక సాగవు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఏటీ పల్స్. జై హింద్.